అండ్ ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్ అనేది మనకు స్టేడియం అండ్ రిపేర్స్ ఉంది మేడం. మేబీ మనం 31st అయిపోతే వాళ్ళకి అట్లా చేస్తాం మేడం. లేకపోతే పిల్లలకి జనరల్ ఫిట్నెస్ కొరకు మనం క్యాంప్ నడిపిస్తాం మేడం. బ్యాడ్మింటన్ క్యాంప్ నడిపించాలనుకుంటున్నాం మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, మనము ఒక హోర్డింగ్ కొరకు అయితే ఒక 5 places అనుకున్నాం మేడం హోర్డింగ్ కొరకు. ఇకపోతే మేడం దాదాపు 22 యూనిట్స్లో డిసిప్లిన్స్లో ఇవాళ మనం సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేయబోతున్నాం. అందులో మనకు మెయిన్గా ఇక్కడ చాలామంది మాట్లాడిన వాళ్ళు ఏమన్నారంటే, ఇంతకుముందే డిఎస్డిఓ గారు చెప్పారు, ఒకటి రిఫ్రెష్మెంట్, ఒకటి తర్వాత కోచెస్ కానివ్వండి, అక్కడ అసోసియేషన్స్ కానివ్వండి, కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, అవి కూడా మనం పర్చేజ్ చేస్తే బాగుంటుంది మేడం. సో ఈ సమ్మర్ క్యాంపు హనంకొండలో అండ్ కొన్ని అర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్లోనే జరుగుతుంది. ఇది ఒకటి ఆల్మోస్ట్ హిస్టారిక్గా నడుస్తూ ఉంది ప్రతి ఇయర్. అండ్ ఈచ్ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది పెరుగుతున్నారు, రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది పబ్లిక్ నుంచి. సో అదే స్పిరిట్లో ఈసారి కూడా మనకి మంచి పబ్లిసిటీ ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు అనేది ఆశిస్తున్నాము. సో సమ్మర్ క్యాంప్లో మళ్ళీ వీళ్ళందరూ కూడా టీవీల ముందు, ల్యాప్టాప్ల ముందు కూర్చోవటం మంచిది కాదు. ఆ 1.5 month అన్నా అట్లీస్ట్ బయటకు వచ్చి వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనేది ఉద్దేశం ఒకటి ఉంది. అండ్ మనం చూస్తే ఆల్మోస్ట్ వీఆర్ టేకింగ్ అప్ ఒక 22 డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్, స్పోర్ట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. సో మెయిన్ ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఒకటి, ఎక్కువ అవగాహన, పబ్లిసిటీ అనేది అందరి తరఫు నుంచి మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఆర్ ఆల్ ది హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్స్ నుంచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఉన్న పీఈటీస్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా మీ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి. పిల్లలందరూ కూడా విత్ ఇన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు కూడా అరేంజ్మెంట్స్ చేయడానికి, ప్లాన్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. అందరు కూడా మళ్ళీ 30th ఫస్ట్ నాడు వచ్చి మేము జాయిన్ అవుతామంటే కొంచెం మనకి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి బై 25th లాస్ట్ డేట్ అనుకున్నాం. కాబట్టి అదే రోజుకి అందరికీ అప్లికేషన్స్ కూడా మీరు సబ్మిట్ చేసేలాగా ఎన్షూర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.